ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. ఎఫ్ఎల్ఎన్లో భాగంగా ప్రతి పాఠశాలకి ఒక మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మెటీరియల్ ఉపయోగించుకునేటప్పుడు మనము డైస్ సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువసేపు పిల్లలతో మన వర్క్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ వర్ణమాల చార్ట్ ఇచ్చారు మనకి. ఈ వర్ణమాల చార్ట్కి అనుబంధంగా నేను డైస్ తయారు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ డైస్, రకరకాల అక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క చెక్కకి 6 ముఖాలు ఉంటాయి, 6 అక్షరాలు వస్తాయి. ఈ విధంగా దగ్గర ఈ చెక్కలన్నీ 1 2 3 4 5 6 10 మెంబర్స్ ఉన్నాయి కాబట్టి 60 దాకా అక్షరాలు వస్తున్నాయి. స్టూడెంట్స్కి డైస్ ఇచ్చి వేయమని చెప్పాలి. వాళ్ళు వేసిన అక్షరం ఎక్కడుందో అక్కడ దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాప ఒకటి ఇచ్చినైనా తీసుకో, డైస్ తీసుకో, ఒక డైస్ అవి ఏం పడింది? వా ఎక్కడుంది మరి వెతుకు. వా, వెరీ గుడ్. 10 పాయింట్స్. వా రాసుకో నోట్స్లో. మళ్ళీ మన చేత రాయించాలండి. అప్పుడు ఏమవుతుందంటే చదవడము రాయడం 2 జరుగుతాయి. నువ్వు పాప వెయ్యి తీసుకో, టేస్ట్ ఏం పడింది? బా పడింది. వెతుకున్నాను. బా వెతుకు, బా వెతుకు. వెరీ గుడ్, సూపర్. వేసుకో, బా రాయమ్మ. నువ్వు వేసుకో ఒకటి. ఏం పడింది నాన్న? దా పడిందా? ఓకే, దా వెతుకు. ఎక్కడుందా? దా. వెరీ గుడ్. ఇదండి. మరి ఇట్లా చేసినట్టయితే స్టూడెంట్స్కి బాగా రికగ్నైజ్ జరుగుతుంది. మనం ఇంకో క్లాసు చెప్పినప్పుడు ఇంకా చాలామంది అవస్థపడుతుంటారు. ఒకే టీచర్ను 5 క్లాసులు ఎలా చెప్పాలి, 2 క్లాసులు ఎలా చెప్పాలని. మనకి ఇలా టీఎల్ఎం ఇచ్చేసి ఒక వర్క్ ఇచ్చినట్టయితే వాళ్ళు 10 నిమిషాలు, ఒక అరగంట పాటు ఆ యాక్టివిటీలో ఉంటారు. ఇది బాగా మనకు బహుళ తరగతి బోధనకి, బహుళ స్థాయి బోధనకి బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.